ఆ నియోజకవర్గం నుంచి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదు. దీంతో ఆయన అలిగి అలకపాన్ పెక్కారట. నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారని సమాచారం. తమ లీడర్ యాక్టివ్గా లేకపోవడం చూసి బాధపడ్డ క్యాడర్ రండి సార్ రండి, మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెట్టండి అని కోరారని లోకల్ టాక్. దీంతో ఆయన మళ్ళీ ఆ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు కొత్త ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? రాజంపేటలో సైలెంట్ గా మేడా వర్గం. యాక్టివ్ గా లేని మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గత ఎన్నికలకు ముందే మౌనం. రాజంపేట రాజకీయ బరిలోకి మళ్లీ మేడా. రాజంపేట నియోజకవర్గంలో బలమైన క్యాడర్, ఆర్థిక బలం ఉన్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గత 2.5 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. గత ఎన్నికల్లో రాజంపేట నుండి రెండోసారి వైసీపీ టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. అప్పటి నుండి రాజంపేట రాజకీయాలకు మేడా మల్లికార్జునరెడ్డి దూరంగా ఉంటూ వచ్చారట. అయితే మల్లికార్జునరెడ్డి సోదరుడు రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథరెడ్డి వైసీపీలో ఉన్నారు. కానీ ఈ మధ్య మల్లికార్జునరెడ్డిని కలిసిన ఆయన అనుచరులు రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని కోరారని చెప్తున్నారు. దీంతో మళ్లీ రాజకీయ బరిలోకి దిగే ఆలోచనలో మేడా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ నుండి రాజకీయ అరంగేట్రం చేసిన మేడా కుటుంబం ఆ తరువాత టీడీపీలో చేరింది. 2014లో రాజంపేట నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మేడా మల్లికార్జునరెడ్డి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుండి పోటీ చేసిన ఆయన రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుండి రాజంపేట రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన మేడా తిరుపతికి పరిమితమయ్యారు. అయితే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోయినా తన కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారట. ఈ మధ్యకాలంలో అనుచరుల ఒత్తిడి పెరగడంతో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారని సమాచారం. అయితే మేడా మల్లికార్జునరెడ్డి అడుగులు ఎటువైపు అనేది ఇంకా సస్పెన్స్ పిక్చర్ ను తలపిస్తోంది. ఆయన వైసీపీలో ఉంటారా లేక టీడీపీ వైపు పడతారా అనేది తేలాల్సి ఉంది. వైసీపీలోనే ఉంటే సెట్టింగ్ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో కుస్తీ తప్పదనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల తరువాత రాజంపేట టీడీపీలో కూడా నేతలెవరూ పెద్దగా యాక్టివ్ గా లేరని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటువైపు మేడా అడుగులు పడతాయా అనే చర్చ కూడా నడుస్తోందట. లేకపోతే రాజకీయాల్లో యాక్టివ్ గా మారి నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఏదో ఒక నియోజకవర్గంపై కర్చీఫ్ వేద్దాంలే అనుకుంటారా అనేది చూడాల్సి ఉందంటున్నారు విశ్లేషకులు.